పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనము గోదావరి క్రీడా ఉత్సవాలు పేరుతో మనము స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం గవర్నమెంట్ ఎంప్లాయీస్లో అందరిలో కూడా ఫిట్నెస్ మీద అవగాహన, ఫిట్నెస్ని అలవర్చుకునే విధంగా, ఒక లైఫ్ స్టైల్ని మార్చుకునే విధంగా ఈరోజు ఈ కాంపిటీషన్స్ని పెట్టడం జరుగుతుంది. దీనిలో అన్ని డిపార్ట్మెంట్స్, దాదాపు 35 డిపార్ట్మెంట్స్ ఇప్పటికే దాదాపు 3,500 మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. దాదాపు 7 స్పోర్ట్స్లో మనకి క్రికెట్, వాలీబాల్, చెస్, క్యారమ్స్, షటిల్ బ్యాడ్మింటన్, షార్ట్ పుట్, టెన్నికాయిట్, త్రోబాల్, ఇలా అన్ని రకాల మెన్కి ఉమెన్కి కూడా ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొదటగా ఇది డివిజన్ స్థాయిలో జరుగుతుంది. నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం డివిజన్స్లో మల్టీ డిపార్ట్మెంట్ వారీగా జరుగుతుంది. దాని తర్వాత జిల్లా స్థాయిలో ఇంటర్ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్, అంటే బెస్ట్ ప్లేయర్స్ అందరూ కూడా ఇంటర్ డిపార్ట్మెంటల్ వారీగా ఇక్కడ జిల్లా స్థాయిలో కూడా ఆడడం జరుగుతుంది. సో దీనిలో ఇప్పటివరకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఈరోజు SRKR కాలేజ్లో, వైఎన్ కాలేజ్లో, అదేవిధంగా శశి కాలేజ్ 3 డివిజన్స్లో కూడా స్పోర్ట్స్ అనేవి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మొదలు పెట్టుకున్నాము. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఎంప్లాయీస్ అందరికీ, అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ఇంటర్ డిపార్ట్మెంటల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. బహుశా ఎప్పుడు కూడా గేమ్స్ అంటే జిల్లాలో గేమ్స్ అంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకుంటూ ఉండేవారు. కానీ ఈసారి అన్ని డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి మధ్యన ఒక స్నేహభావం, ఒక కోఆర్డినేషన్, కార్డియల్ ఎన్విరాన్మెంట్ పెరగడానికి ఈ గేమ్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇంచుమించు 3,500 మంది ఆఫీసర్స్, ఎంప్లాయీస్ అంతా కూడా ఎన్రోల్ అయ్యారు. ఈరోజు గేమ్స్ కూడా చాలా మంచి నోట్ తోటి స్టార్ట్ అయినాయి. RTC అండ్ మెప్మా గేమ్, వాలీబాల్ గేమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 3 డివిజన్స్లో, తాడేపల్లిగూడెం, నర్సాపురం, భీమవరం డివిజన్స్లో డివిజన్స్ లెవెల్ కాంపిటీషన్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతాయి. దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ద ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది పర్సనల్ హెల్త్ ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా వారికి స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే స్ట్రెస్ తగ్గించి ఒకరికొకరు తెలుసుకుని ఒక మంచి టీమ్ స్పిరిట్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి దీని నుంచి మేము ఎక్స్పెక్టింగ్ ద బెనిఫిట్స్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.